సో డియర్ ఫ్రెండ్స్, జావా ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం ఇప్పుడు 5th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 5th ట్యుటోరియల్లో నేను మీకు ఒక బేసిక్ క్యాలిక్యులేటర్ని ఎలా బిల్డ్ చేయాలో నేర్పిస్తాను. సో దానికంటే ముందు ఒకసారి మనం లాస్ట్ ట్యుటోరియల్ని రెఫర్ చేసినట్లయితే లాస్ట్ ట్యుటోరియల్లో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మరికొన్ని విషయాలు నేర్చుకొని ఆ తర్వాత మనం వెంటనే ఈ యొక్క బేసిక్ క్యాలిక్యులేటర్ని బిల్డ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు క్యాలిక్యులేటర్ని బిల్డ్ చేయాలన్నా లేదా లాస్ట్ ట్యుటోరియల్లో చెప్పుకున్న విధానాన్ని చూడాలన్నా కూడా ఇంపోర్ట్ అనేది అవసరం. ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి? స్కానర్కి సంబంధించినటువంటి మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక ప్యాకేజ్, ఇన్బిల్ట్ ప్యాకేజ్. ఓకే, సో దానికోసం జావా డాట్ util డాట్ స్కానర్. ఓకే, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ పబ్లిక్ మెథడ్ అనేది మనకు అవసరం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అండ్ మెయిన్ మెథడ్ ఇది కాబట్టి మెయిన్ అనేది రాసుకుంటాం మనం. అండ్ ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్, ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్, కర్లీ బ్రేసెస్, మన మెథడ్ రెడీ. ఓకే, సో మెథడ్ బాడీలో మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లాస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి స్కానర్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవడానికి స్కానర్ అనే కీవర్డ్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే జస్ట్ లైక్ ఏమంటాం, ఓకే, కీ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అంటే స్కానర్ వేరియబుల్ ఇక్కడ కీ అనమాట. ఓకే, సో కీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం, న్యూ స్కానర్ అని తీసుకొని ఇక్కడ ఏమని రాసుకున్నామండి, సిస్టమ్ డాట్ ఇన్. సారీ, ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. ఓకే, రాంగ్ చేయొద్దు ఎప్పుడు కానీ. ఓకే, సో ఇక్కడ మనకు కీ అనేటువంటి స్కాన్ నేమ్తో ఒక స్కానర్ని మనం రెడీ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ లాస్ట్ టైం ఏం చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే, సో ప్రింట్ లైన్లో మనం ఏం చేసామండి, ఇక్కడ కీ డాట్ నెక్స్ట్ లైన్ని మనం తీసుకోవడం జరిగింది. ఓకే, అవునా కాదా? కీ డాట్ నెక్స్ట్ లైన్ అనేది మనం తీసుకోవడం జరిగింది. అప్పుడు రన్ చేసినప్పుడు ఏమైంది, మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, హే హౌ ఆర్ యూ అని చెప్పేసి మనం టైప్ చేస్తే ఓకే అది మళ్ళీ ప్రింట్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ లైన్ అని అంటే లైన్ అంటే ఇక్కడ ఏంటండి, స్ట్రింగ్ అని అర్థం. మరి మనం క్యాల్కులేటర్ని బిల్డ్ చేయడానికి మనం స్ట్రింగ్ కాదు, స్ట్రింగ్ అంటే ఇక్కడ టెక్స్ట్ అని అర్థం అండి. స్ట్రింగ్ కాకుండా మనం ఏమి యూజ్ చేస్తామండి, నంబర్ని యూజ్ చేస్తాం. ఓకే, నంబర్స్ని కలిపేటప్పుడు నంబర్స్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం టెక్స్ట్గా దాన్ని ఒకవేళ తీసుకున్నట్లయితే అప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేవి కరెక్ట్గా రావు, అవునా కదా? ఇప్పుడు నంబర్ వేరు, టెక్స్ట్ వేరు. ఓకే, ఇక్కడ టెక్స్ట్లో మీరు నంబర్ రాసుకోవచ్చు కానీ ఆ టెక్స్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయడం కుదరదు అనమాట. ఓకే, క్యాలిక్యులేషన్స్ కోసం మనకు నంబర్స్ అనేవి సపరేట్గా ఉన్నవి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం నంబర్ వేరియబుల్ని ఎలా తీసుకుంటామని చెప్పుకున్నాం, డబుల్. ఓకే, అండ్ ఐఎన్టీ. సో మనం లాస్ట్ ప్రీవియస్ లెసన్స్లో చెప్పుకోవడం జరిగింది, డబుల్ అనే వేరియబుల్ డెసిబల్ పాయింట్స్తో కూడి ఉంటుందని. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడు కానీ క్యాలిక్యులేటర్ని బిల్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డబుల్ వేరియబుల్స్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, క్యాల్కులేషన్స్కి డబుల్ అనేది యూజ్ చేసాం, కానీ ఇక్కడ మనకు తెలియకుండానే మనం స్ట్రింగ్ని ఎంటర్ చేసాం కదా. మరి ఇలా కీ డాట్ నెక్స్ట్ లైన్ అని కాకుండా ఒక వేరియబుల్ని తీసుకొని మనం ఈ విషయాన్ని అక్కడ రాసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేయడం కూడా మనకు సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికోసం మనం చేయాల్సింది ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం టెక్స్ట్కి సంబంధించిన వేరియబుల్ కాబట్టి స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అనుకోండి. ఓకే, స్ట్రింగ్ అనేది ఓకే మై టెక్స్ట్ సంథింగ్,
మై టెక్స్ట్ అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. ఎందుకంటే స్ట్రింగ్ అంటే టెక్స్ట్ కాబట్టి. వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నాను, మై టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కీ డాట్ నెక్స్ట్ లైన్. ఓకే, సో ఈ విధంగా నేను తీసుకోవడం ద్వారా ఇక్కడ మనం ఇదంతా రాయనవసరం లేదు. ఏం చేస్తాం, ప్రింట్ ఏం చేస్తామండి, మై టెక్స్ట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన వాల్యూని తీసుకొని ప్రింట్ చేసేటప్పుడు కేవలం ఆ వేరియబుల్ని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అదే విధంగా వర్కౌట్ అవుతుంది చూడండి. తెలుగు కంప్యూటర్ వరల్డ్, ఓకే, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని టైప్ చేస్తే తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని మనకు ఆన్సర్ ఇచ్చేసింది. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్ట్రింగ్ వేరియబుల్కి మాత్రమే నెక్స్ట్ లైన్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ అనేది యూజ్ చేస్తాం అనుకోండి, నేను చేస్తున్నాను చూడండి. డబుల్ అనగానే మనకి ఇక్కడ ఎర్రర్ క్రియేట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎర్రర్ క్రియేట్ అయింది, టైప్ మిస్ మ్యాచ్ అయింది. ఓకే, ఇక్కడ మీరు నెక్స్ట్ లైన్ అనేది వాడకూడదు. డబుల్ అనే వేరియబుల్ని మీరు యూజ్ చేసినప్పుడు ఇక్కడ మై టెక్స్ట్ అంటే ఇది నేమ్ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. మై నంబర్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా అయితే, ఎందుకంటే ఇది టెక్స్ట్ కాదు కాబట్టి. ఓకే, సో చూడండి మొత్తం ఎర్రర్ వచ్చేసింది మనకు. ఎందుకు అని అంటే ఇక్కడ నెక్స్ట్ లైన్ అనేది మనం వాడకూడదు. దానికి బదులు ఏమని వాడాలి అంటే నెక్స్ట్ డబుల్ అని వాడాలి. ఓకే, వేరియబుల్ని బట్టి మనం వాడాలి. చూడండి సజెషన్ కూడా మనకు నెక్స్ట్ డబుల్ అని వచ్చేసింది. సో ఈ విధంగా నెక్స్ట్ లైన్ అనేది స్ట్రింగ్కి వాడతాం, నెక్స్ట్ డబుల్ అనేది మనం డబుల్ వేరియబుల్కి వాడతాం. డబుల్ అంటే ఏంటండి, నంబర్ విత్ డెసిమల్ పాయింట్స్. ఓకే, సో ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ మై నంబర్ అనేది తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మై నంబర్ అనేది తీసుకున్నప్పుడు అప్పుడు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.5.8 సారీ 2.58 సారీ ఓకే, 2.58 అంటే 2.58ని ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సమ్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేశారనుకోండి, అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇది టెక్స్ట్ అనేది నంబర్ కాదు కాబట్టి. ఓకే, టెక్స్ట్ అనేది నంబర్ అండి కాదు కాబట్టి మనం టెక్స్ట్ని ఎంటర్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. సో ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామండి, స్ట్రింగ్స్ అనేవి కేవలం టెక్స్ట్ కోసమే వాడతాం. ఇక్కడ మనం స్ట్రింగ్ అని టైప్ చేస్తున్నాం. ఓకే, సో దానికి బదులు మనం డబుల్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ డబుల్ అనేది వాడుతున్నాం. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే మనం ఈ విషయాలన్నింటినీ ఉపయోగించి మనం ఇప్పుడు ఒక బేసిక్ క్యాలిక్యులేటర్ని బిల్డ్ చేయబోతున్నాం. సో బీ రెడీ. ఓకే, సో చూడండి ఇవన్నీ తీసేస్తున్నాను, మళ్ళీ రాసుకుందాం బెటర్ కదా. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా తీసేసాను. ఓకే, సో ఇవన్నీ తీసేస్తాను, మళ్ళీ రాసుకుందాం, ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, సో క్లాస్ బయట మనం స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ కీవర్డ్ని యూజ్ చేసి తర్వాత జావా డాట్ యూటిఐఎల్ డాట్ స్కానర్ అని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు పబ్లిక్ మెథడ్ అనేది అవసరం. సో పబ్లిక్ స్టాటిక్ ఓకే వాయిడ్, వీటన్నింటి గురించి కూడా నేను మీకు సందర్భానుసారంగా చెప్తుంటాను. ఓకే, సో మెయిన్ మెథడ్ కాబట్టి మెయిన్ స్ట్రింగ్ అండ్ ARGS ఆర్గ్స్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఇది చాలా సార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, మీరు ఎక్కడ మర్చిపోకూడదు ఇది. ఓకే, సో అందుకనే నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను, కేవలం మీకోసమే, మీ ప్రాక్టీస్ పెరగడం కోసమే, దాని ఆవశ్యకతను మీరు తెలుసుకోవడం కోసమే. ఓకే, ఎనీవేస్ ఇక్కడ చూడండి స్కానర్ అనేది మనం ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. స్కానర్కి సంబంధించిన వేరియబుల్ని మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు దానికోసం ఏం చేయాలండి, స్కానర్ అని టైప్ చేసి నేమ్ ఇవ్వాలి. ఏమని, మై ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఓకే ఇన్పుట్ అని ఇచ్చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇది ఇన్పుట్ వాల్యూని సేవ్ చేసుకుంటుంది కాబట్టి సిమిలర్గా ఉంటుందని నేను నేమ్ ఇచ్చాను. మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఎక్స్ అని ఇచ్చినా కూడా తీసుకుంటుంది, నో ప్రాబ్లం. అవునా కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూ
అనే కీవర్డ్ని తీసుకొని స్కానర్ అని చెప్పేసి టైప్ చేసి ప్రాంథసిస్ తీసుకోండి. ఇక్కడ ప్రాంథసిస్లో మనం ఏం చేయాలండి, సిస్టమ్ పారామీటర్ అనమాట. ఓకే, సిస్టమ్ డాట్ ఇన్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ఒక స్కానర్ వేరియబుల్ని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 3 డబుల్ వేరియబుల్స్ని తీసుకుందాం. ఓకే, డబుల్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఏంటండి, మనకు తెలుసు ఆల్రెడీ. డబుల్స్ అంటే ఏంటండి, ఒక నంబర్ విత్ డెసిమల్ పాయింట్స్. ఓకే, సో డబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి. ఓకే, అలాగే మరొక డబుల్ వేరియబుల్ అనేది మనకు అవసరం, డబుల్ వై అనుకోండి. ఓకే, అలాగే డబుల్ జెడ్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఏ విధంగా అయితే రాస్తామో అదే విధంగా జావా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసేసుకుంది ప్యాకేజ్ని, తర్వాత క్లాస్లోకి వెళ్ళింది, తర్వాత మెయిన్ మెథడ్లో బాడీని చెక్ చేస్తుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఈ విధంగా అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్, వీటిని స్టేట్మెంట్స్ అంటారు. ఇవన్నీ వేరే విషయాలు. ఓకే, సో ఈ విధంగా 1 by 1 ఫాలో అప్ చేస్తుంది మన ప్రోగ్రామ్. ఓకే, సో జావా అనేది అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎనీవేస్ ఇక్కడ చూడండి, ఎక్స్ వై జెడ్ అనేటువంటి డబుల్ వేరియబుల్స్ని మనం తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే యూజర్కి ప్రాంప్టింగ్ అనేది ఇద్దాం. ఓకే, సిస్టమ్, ఎందుకండి మనం స్కానర్ ద్వారా ఏం చేయాలనుకున్నాం, యూజర్ ఇన్పుట్స్ని తీసుకొని క్యాల్కులేషన్ అనేది చేయాలి. ఓకే, క్యాల్కులేటర్ అంటే అంతే కదా, మనం నెంబర్స్ని ఎంటర్ చేసినప్పుడు, అంటే యూజర్ ఒక నెంబర్స్ని ఎంటర్ చేసినప్పుడు, ఐ మీన్ 1 or 2 నంబర్స్ని ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది, అది క్యాల్కులేషన్ అనేది చేస్తుంది. దట్ ఈస్ క్యాల్కులేటర్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, దీంట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కొంత టెక్స్ట్, అంటే యూజర్కి అర్థమయ్యే విధంగా రాస్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, సో ఈ విధంగా నేను రాశాను అనుకోండి, అంటే దానికి అర్థం ఏంటి, ఒక నంబర్ ఎంటర్ చేయమని అర్థం. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్, దట్స్ ఆల్, సింపుల్. ఓకే, సో ఇప్పుడు యూజర్ నుంచి నంబర్ తీసుకోవాలి మనం. ఎలా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, యూజర్ నుంచి నంబర్ తీసుకుంటున్నాం. ఎలా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, అంటే ఏంటి, నంబర్ తీసుకోవడానికి మనం స్కానర్ని యూజ్ చేస్తున్నాం. ఇన్పుట్ అన్న తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ డబుల్, అంతే. ఓకే, సో ఈ విధంగా ఒక నంబర్ని మనం యూజర్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఒక నంబర్ని మనం యూజర్ నుంచి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేసాం అనుకోండి, ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ అన్నది 25.5 అనగానే అంతే ఆగిపోయింది, ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం ఏమి చేయలేదు. ఓకే, సో ఈ విధంగా మనం కొంతవరకు పూర్తి చేసాం, అంటే ఒక నంబర్ని తీసుకునేంత వరకు చేసాం. దాంతో ఏం చేయాలో ఏం చెప్పలేదు మనం ఇంకా ప్రోగ్రాంలో, అవునా కదా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇంకో నంబర్ని తీసుకోమంటున్నాం. ఓకే, ఎందుకు అనంటే ఒకే నంబర్ని తీసుకొని ఎలా క్యాల్కులేట్ చేస్తారండి, అవునా కదా. సో రెండో నంబర్ మనకు అవసరం. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్లో మనం ఏం రాస్తున్నామంటే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. ఓకే, ప్లీజ్ ఎంటర్ అనదర్ నంబర్, ప్లీజ్ ఎంటర్ అనదర్ నంబర్. ఓకే, మరో నంబర్ని ఎంటర్ చేయమని చెప్తున్నాం యూజర్కి. ఓకే, అప్పుడు ఆ నంబర్ని వై అనే వేరియబుల్లో మనం సేవ్ చేసుకోబోతున్నాం, వై అనేటువంటి డబుల్ వేరియబుల్లో. ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ యూజువల్ ఇన్పుట్ డాట్ నెక్స్ట్ డబుల్, అంతే. ఇన్పుట్ డాట్ నెక్స్ట్ డబుల్ అంటే రెండో నంబర్ని కూడా తీసుకుంటున్నాం మనం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, 5.58 ఎంటర్ అండ్ 12.5, అంతే. క్యాల్కులేషన్ మాత్రం ఏం ఇవ్వలేదు మనం, క్యాల్కులేషన్ ఇవ్వకుండా అదేం చేస్తుంది, అక్కడికి ఆగిపోయింది, అంతే. ఓకే, సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే
క్యాల్కులేషన్ అనేది ఇక్కడ చేస్తాను నేను. z అంటే ఇంకో డబుల్ కదా, వేరియబుల్, మరో డబుల్ వేరియబుల్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఈ విధంగా నేను ఎక్స్ వేరియబుల్ని తీసుకున్నాను, తర్వాత y వేరియబుల్ని తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ని వైని కలిపేసి, అంటే అడిషన్ అనేది జరిపి ఆ వాల్యూని జెడ్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ జెడ్లోని వాల్యూని ప్రింట్ చేయమని అడుగుతాను జావా ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, ఓకే, జెడ్. ఓకే, దట్స్ ఆల్. ప్రస్తుతానికి అంతే అనుకోండి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, మనం ఎక్స్ ద్వారా వాల్యూ తీసుకున్నాం, వై ద్వారా వాల్యూ తీసుకున్నాం, వాళ్ళకు ఎక్స్ వాల్యూ ఎంటర్ చేయమని, వై వాల్యూ ఎంటర్ చేయమని కూడా అడిగాం. అంటే ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ అని కాదు, ఇక్కడ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్, ఒక నెంబర్ ఎంటర్ చేయండి, మరో నెంబర్ ఎంటర్ చేయండి, వాటికి సంబంధించిన రిజల్ట్ని చూసుకోండి, అంతే. ఓకే, సింపుల్ అండ్ సూపర్ అండ్ సింపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5.8. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయగానే సెకండ్ నంబర్ ఎంటర్ చేయమంటుంది కదా, 2.4 తీసుకుంటే 8.2 మనకు వచ్చేసింది రిజల్ట్. సో ఈ విధంగా కాకుండా మనం కొంచెం దీనికి స్ట్రింగ్ని కలిపితే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంత మ్యాటర్ని కలిపినాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ కోట్స్ తీసుకొని టెక్స్ట్ రాయాలంటే డబుల్ కోట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ యువర్ ఆన్సర్ ఈస్ అని ఇచ్చేసి కొంచెం స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఎక్స్ జెడ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి 2.4 ఎంటర్, 3.5, 5.9, యువర్ ఆన్సర్ ఈజ్ 5.9. చూడండి ఇక్కడ ఇది కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మీకు పూర్తిగా ప్రోగ్రామ్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక బేసిక్ క్యాల్కులేటర్ని తయారు చేయవచ్చు అనమాట. ఒకవేళ మీరు మైనస్ చేశారనుకోండి, మైనస్ కూడా జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 5.2 ఎంటర్ అండ్ 2.3 ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ వాల్యూని పట్టించుకోకండి, ఓన్లీ 2 డెసిమల్స్ని తీసుకోండి. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం ఖచ్చితంగా తర్వాత మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో 2.90 అనేది మీకు వాల్యూగా ఇచ్చేసింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డబుల్ అనేటువంటి వేరియబుల్స్ని తీసుకొని యూజర్ ఇన్పుట్స్ని యూజ్ చేస్తూ ఒక బేసిక్ క్యాల్కులేటర్ అనేది తయారు చేయవచ్చు. అలాగే ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా మీరు చేసుకునే వీలు ఉంటుంది మీకు. ఓకే, సారీ, ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్. జనరల్గా మనం మల్టిప్లికేషన్ అనగానే ఎక్స్ అనేది టైప్ చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ టైప్ చేయాల్సింది ఎక్స్ కాదు, ఆస్ట్రాయిడ్ సింబల్. ఓకే, మీ నంప్యాడ్లో చూడండి ఈ స్టార్ సింబల్ ఉంటుంది, ఎక్స్ స్టార్ వై. ఓకే, ఎక్స్ అనేది టైప్ చేస్తే మనం మల్టిప్లికేషన్ జరగదండి. ఎక్స్ అనేది ఇక్కడ కేవలం ఒక క్యారెక్టర్, అంటే ఒక లెటర్ మాత్రమే. ఓకే, సో అదనమాట. ఓకే, 2.5 ఎంటర్ అండ్ 3.8, సో మల్టిప్లై చేస్తే 9.5గా మారింది. సో ఈ విధంగా మనం ఒక బేసిక్ క్యాలిక్యులేటర్ని బిల్డ్ చేయవచ్చు. ఒకసారి చూసినట్లయితే ఇంపోర్ట్ అనే విధానం ద్వారా మనం ఏం చేసాం, ఒక ఇన్బిల్ట్ జావా ప్యాకేజ్ని, అంటే స్కానర్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది మన ప్రోగ్రాంలోకి. దాన్ని ఎలా యూజ్ చేసుకున్నాం, స్కానర్ స్పేస్ ఇన్పుట్ అనేటువంటి స్కానర్ వేరియబుల్, అంటే దానికి నేమ్ ఇచ్చేసి మనం ఒక కొత్త స్కానర్ని క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత డబుల్ అనేటువంటి వేరియబుల్ని, ఒక 3 వేరియబుల్స్ని మనం తీసుకోవడం జరిగింది. అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ద్వారా ప్రాంప్టింగ్ ఇస్తూ, అంటే ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తూ ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ అని చెప్పి, ఆ తర్వాత నుంచి మనం యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇన్పుట్ అనేది మనం యూజర్ నుంచి తీసుకున్నాం. ఆ తర్వాత కూడా మళ్ళీ అనదర్ నంబర్ ఎంటర్ చేయమని,
చెప్పడం ద్వారా ఒక నీట్గా ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ లాగా మనం దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత క్యాల్కులేషన్ ఏదైతే కావాలో అది థర్డ్ వేరియబుల్ని తీసుకొని ఫస్ట్ వేరియబుల్ ప్లస్ సెకండ్ వేరియబుల్ని ఎంటర్ చేసుకొని ఆ క్యాల్కులేషన్ మనకు కావాల్సింది మల్టిప్లికేషనా ఐ మీన్ యాడిషనా సబ్స్ట్రాక్షనా ఎనీథింగ్ ఓకే ఏదైతే కావాలో అది ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్ని మనం ప్రింట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు మరో విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా డబుల్ అనే సేమ్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఇలా మళ్ళీ మళ్ళీ డబుల్ అని రాసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏం కావాలి, నేను ఇదంతా ఉంచేసి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్ని మరో విధంగా చూసినట్లయితే డబుల్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ నేమ్స్ తీసుకుంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అంటే ఓకే ఫస్ట్ నంబర్ అనుకోండి ఎఫ్ నమ్ ఓకే ఇది ఒక డబుల్ వేరియబుల్ కామా పెట్టేసి సెకండ్ నమ్ SNUM అంటే ఇది సెకండ్ నంబర్ అనమాట. ఓకే ఇక్కడ నెక్స్ట్ ఏంటండి యువర్ సమ్ లేదా ఆన్సర్ అనుకోండి, ఆన్సర్ లేదా రిజల్ట్ మై రిజల్ట్ ఏదైనా ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ విధంగా కూడా మీరు మీ యొక్క వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ వేరియబుల్స్ 3 క్రియేట్ అయిపోయినవి, కామా యూజ్ చేస్తే చాలు. మీరు మళ్ళీ డబుల్ ఎఫ్ నమ్ డబుల్ ఎస్ నమ్ డబుల్ మై రిజల్ట్ అని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్గా రాస్తాను ఈ ప్రాంప్టింగ్ అంతా లేకుండా ఓకేనా. సో ఎలా రాస్తాను అంటే ఎఫ్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ నెక్స్ట్ డబుల్ అంతే. ఓకే సో ఆ తర్వాత ఏం చేస్తాను అంటే ఎస్నమ్ ఓకే ఎస్నమ్ అనేది తీసుకొని మళ్ళీ సేమ్ ఇన్పుట్ డాట్ నెక్స్ట్ డబుల్ ఓకే. ఆ తర్వాత మై రిజల్ట్ అనేది తీసుకొని ఏం చేశానండి ఇక్కడ ఎఫ్ నమ్ ప్లస్ ఎస్ నమ్ అనేది తీసేసుకున్నాను. సో ఇక్కడ ప్రింటింగ్ మాత్రం రాసేయాలి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే ఇక్కడ కీవర్డ్ తప్పు పడింది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ తీసుకోండి, స్ట్రింగ్ యువర్ రిజల్ట్ అని పెట్టేస్తాను చూడండి. ఈస్ అని చెప్పేసి ఇక్కడ ప్లస్ మై రిజల్ట్ ఓకే. సో ఇలా ఇవ్వడం ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 2.5 ఎంటర్ 3.6 యువర్ ఆన్సర్ ఈజ్ 6.1 ఓకే సారీ యువర్ రిజల్ట్ ఈజ్ 6.1. ఈ విధంగా కూడా మనం చేసుకునే వీలు అనేది మీకు ఉంది. ఓకే ఇంకా చాలా చెప్పేసాను అనుకుంటాను. ఈ రోజుకి ఈ ట్యూటోరియల్ ఇంతే. ఇంకా నెక్స్ట్ ట్యూటోరియల్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీకు చక్కగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి నా వీడియోలను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో మా వీడియోలను షేర్ చేసుకోండి. ఓకే ప్లీజ్ ఎంకరేజ్ అస్, ప్లీజ్ share my videos, please like my videos. Thanks for watching this video.